యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని మాజీ మంత్రి చెరుకోట శ్రీ రంగనాథరాజు అన్నారు. బుధవారం పెనుమంట్ర మండలం మార్టిర్ శ్రీ వేణుగోపాల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఆయన ప్రారంభించారు. 88 లక్షల రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పోటీలు నిర్వహించడంతో పిల్లలకు యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. గ్రామీణ సర్వదా దిగ్విజయ కటాక్ష ప్రాప్తి సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం మనోవాంఛాపరతేనస్య యప్పర పరమేశ్వర యోగనుతానాం వశిష్ఠ బాలకల్య విశ్వామిత్ర జనవగ్ని దక్షకాత్యాయన కౌండిన్య బ్యాంక్ శంకుస్థాపన మహోత్సవ శుభ సందర్భే వ్యాపరణీయ ఇది మరి ముందుగా దండలు సుభాషిణి గారు, అనురాధ మేడం గారు, మరి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉండి సాధారణమైన లక్ష్మి గారు, ఏమైనా ఎంపీడీ గారు, మరి ఇప్పుడు రిషి మేడం గారు, అరుణ గారు, ఒక్కసారి వాళ్ళందరూ కబడ్డీ కొట్టుకొని వచ్చానమ్మా. చివరున్న వాళ్ళు రే కబడ్డీ కొట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు బాయ్స్ వీళ్ళు కబడ్డీ కొట్టుకొని తీసుకురండి, వీళ్ళు వెళ్ళండి. నెమ్మదిగా కృష్ణారెడ్డి గారు రెడీగా ఉండి బాయ్స్ రెడీగా ఉండి ఈరోజు 8th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 400 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది. దీంట్లో ఈ కంటెంట్ పెట్టి దీనికి కావాల్సిన 8th క్లాస్ కానీ 10th క్లాస్ దాకా కావాల్సిన సబ్జెక్ట్ కానీ దీంట్లో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. సుమారు 40,000 రూపాయల ఈ ట్యాబ్ కాస్ట్ అయితే దాంట్లో ఉన్న కంటెంట్ అయితే సుమారు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కొనుక్కోవాలని బయట. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లు ఉండవు. మీరు చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు, ఒక కంప్యూటర్ ల్యాబ్ అని ఉంటుంది, 10 కంప్యూటర్లు పెడతారు, 10 కంప్యూటర్ల దగ్గర 40 మంది పిల్లలు కూర్చోబెడతారు. ఈ ట్యాబ్లు ఎందుకు వేస్ట్ అని చెప్పి రకరకాలుగా దీన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తారు. ఇందులో ఎందుకు పనికిరాదని, ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సరైనది కాదని రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దయచేసి అమ్మాయిలు అందరూ చెప్తాం, మీరందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కదా, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, అందరూ మన స్కూల్లోనే ఉంటారు.
ఈరోజు ప్లే గ్రౌండ్ నాకు తెలిసి చాలా స్కూల్లో ప్లే గ్రౌండ్ గత మనకు ప్రభుత్వం రాక్రితం అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మందు తాగడానికో పేకాడుకుంటానికో అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా అలాంటిది ఈరోజు ఆడుగా ఆంధ్ర అనే పేరుతోటి మీకు అందరికీ కూడా ఈ కిట్లు ఇచ్చి ఆడుకుంటానికి దానికి కావాలి వాలీబాల్ కానీ బాస్కెట్ బాల్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ క్రికెట్ కానీ లేకపోతే రింగు పిల్లలు ఆడపిల్లలు ఆడుకుంటానికి కానీ టేబుల్ సెటిల్ కాక్ కానీ రకరకాల ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలను తెలుసుకోవడానికి మా ఎన్ఆర్ తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.